ఇన్‌షాట్ యాప్‌లో థంబ్‌నెయిల్ డిజైనింగ్, ఎడిటింగ్. నేను యాడ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ ప్రింటిస్ట్ ట్యాబ్‌లో డౌన్‌లోడ్ చేశా. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ అనే ఆప్షన్‌లో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక తోరణం సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి పైన. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ వస్తది. నెక్స్ట్ స్టెప్‌లో పిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బర్డ్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయండి. యాడ్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌లో ఒపాసిటీ 58 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని హోమ్ ఫోటో యాడ్ చేయండి. యాడ్ చేసి క్రాప్ అనే ఆప్షన్‌లో ఫోటోని క్రాప్ చేయండి. క్రాప్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసి రైట్ సైడ్ ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మాస్క్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మాస్క్‌లో సెకండ్ వన్ మాస్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫోటోని కరెక్ట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని రైట్ సైడ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అవుట్‌లైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను లాస్ట్‌లో పింక్ అవుట్‌లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోండి ఫోటోని. లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫోటో. నెక్స్ట్ స్టెప్‌లో టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్‌లో మై హోమ్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసిన తర్వాత ఫాంట్ అనే ఆప్షన్‌లో ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అనే ఆప్షన్‌లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో షాడో అనే ఆప్షన్ క్లిక్ చేసి షాడోస్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోస్‌కి మిడిల్‌లో యాడ్ చేసా టెక్స్ట్. నెక్స్ట్ స్టెప్‌లో టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టూర్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి సేమ్ దానిలాగానే ఫాంట్ అవన్నీ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో లెంత్ అవుతుందని షార్ట్‌కట్‌లో చెప్తున్నా. నెక్స్ట్ స్టెప్‌లో పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి బటర్‌ఫ్లై బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకుంటున్నా. బ్లెండింగ్ అనే ఆప్షన్‌లో డార్క్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మాస్క్ అనే ఆప్షన్‌లో థర్డ్ వన్ మాస్క్ సెలెక్ట్ చేసుకోండి. అనుపమ ఫోటో బ్యాక్ సైడ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక బటర్‌ఫ్లై బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌లో ఇప్పుడు మల్టీప్లే ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒపాసిటీ ఒక 82 సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటోని రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్‌లో ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత క్రియేట్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒక బ్యాక్‌గ్రౌండ్ స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్‌లో మల్టీప్లే అనే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ చేసి ఇంకో సైడ్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ వస్తది. నెక్స్ట్ స్టెప్‌లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బర్డ్స్ ఇమేజెస్ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి బ్లెండ్ అనే ఆప్షన్‌లో ఒపాసిటీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థంబ్‌నెయిల్ డిజైనింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.